అమరావతి రాజధాని అన్నటువంటిది చట్టబద్ధత వచ్చేసింది, ఎవడు కదల్చలేడు, ఎవడు పీకలేడు, ఏమీ చెయ్యలేడు. ఈ ఉపన్యాసాలన్నీ మనకి పెద్దగా ప్రయోజనం ఏం కాదు. దాంట్లో పీకాల్సిన అవసరం లేదు, కదిలించాల్సిన అవసరం లేదు. సమస్యల్లో ఏంటంటే అది మిగతా ప్రధాన నగరాలతో పోటీ పడాలి. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అనేది మనం ఆచి చూపించాం. అది పోటీ పడకపోతే ఏదైనా సరే ఆది నిష్ఠూరం అంచె నిష్ఠూరం అంటారు. హైదరాబాద్ అనేటటువంటిదో, బెంగళూరు అనేటటువంటిదో, చెన్నై అనేటటువంటిదో నిదానంగా ఎదిగినాయి. అలాగే అమరావతి కూడా నిదానంగానే ఎదుగుతుంది. కానీ దాన్ని మనం యాగ్రెసివ్ డెవలప్మెంట్గా చూపించాం. ఇక్కడ యాగ్రెసివ్ సాధ్యం కానప్పుడు అంటే అక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధిని మా క్రెడిట్ అని చేసుకున్నాం. ఏది హైదరాబాద్ వరకు, బెంగళూరు, చెన్నై అట్లా ఏ ముఖ్యమంత్రులు ఓన్ చేసుకోలేదు. దానివల్ల ఇప్పుడు రాజధాని అన్నది ప్రధాన చర్చకు వస్తుంది. ఇప్పుడు ఎవ్వరూ కదల్చలేరు, కరెక్టే. దాంట్లో ఏమి నగరాలు ఉన్నాయి? విజయవాడ ఉందా లేదా, గుంటూరు ఉందా లేదా, తెనాలి ఉందా లేదా, మంగళగిరి ఉందా లేదా. విభజన జరిగిన రోజున ఎలాంటి అన్యాయం జరిగిందో ఆంధ్రాకి ఇవాళ కూడా అదే జరుగుతుంది. విభజన జరిగిన రోజున రాజధాని లేని రాష్ట్రం, అది దరిద్రం. ఇవాళ రాజధాని ఉంది కానీ ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియని రాష్ట్రం. ఆ రోజున విభజన జరిగాక మీ ఇష్టం వచ్చినట్టు రాజధాని పెట్టుకో అన్నట్టు ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఏది తేల్చరు. 29 గ్రామాల రాజధాని కనుక ఇక్కడ తెలుగుదేశం భయం ఏంటి? ఈ విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కలిపేస్తే రేపొద్దున జగన్ వచ్చాక ఆ 29 గ్రామాలను తీసుకొచ్చి యువతలు ఏమైనా పెడతాడేమో అని భయం. వాళ్ళ రైతుల భయం కూడా అదే. ఆ భయం కారణంగా ఆ చట్టంలో అది తేవట్లేదు, ఒక నగరంగా తయారు చేయట్లేదు. అది చెయ్యకపోతే ఆ 29 గ్రామాల్లోకి వచ్చి 1 కోటి మంది ఉండాలంటే ఇంపాసిబుల్. అప్పుడు అది మున్సిపాలిటీనా పంచాయతీనా అన్నది అర్థం కాకుండా ఉండిపోతుంది. నువ్వు ఎన్ని బిల్డింగులు కట్టా, ఎన్ని వందల బిల్డింగులు కట్టా, ఆడకొచ్చి ఉండాలంటే నేను ఉండదగ్గ స్తోమతతో కూడినటువంటిది ఉండాలి కదా. ఇది సమస్య. ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా ప్రకటనలతో 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికైనా బాధ్యతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.